చేశారు. స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇవాళ ప్రమాణ స్వీకారం హడావుడి ఉండాలి. కానీ ఒక్క రోజులో సీన్ మారిపోయింది. దగ్గరగా ముఖ్యమంత్రి పీఠం దాకా వచ్చి 59 ఏళ్ల ద్రవిడ ప్రభుత్వాల రెజీమ్ను కాదని ద్రవిడేతర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏర్పాటు చేయబోయే తరుణానికి దగ్గరలో రాగానే మొత్తం సీన్ మారిపోయింది. గవర్నర్ ఆర్లేకర్ నో, ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించట్లేదు. మీరు మొత్తం మీ దగ్గరున్న బలాన్ని, ఎంతమంది మీతో ఉన్నారో, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం ఉందో లేదో నాకు చూపించండి అని అడిగారు. సహజంగా జరిగే ప్రక్రియ ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే వస్తుందో వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమో లేకపోతే వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని అడగడమో జరిగాక ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. ఆ తర్వాత వారమో 2 వారాలు, గతంలో యడ్యూరప్ప సుప్రీంకోర్టు కేసు వ్యవహారంలో ఆయనకి ఇచ్చిన గడువు ఒకటే రోజు బల నిరూపణకు. అట్లా బల నిరూపణకు సమయం దొరుకుతుంది. కానీ ముందే మీకు సరిపడా బలం ఉందా లేదా, ఎంత బలం కావాలి? 118 మంది ఎమ్మెల్యేల బలం కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు. సో టీవీకే చీఫ్ విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. ఒక్క స్థానమే అట్టే పెట్టుకోవాలి ఆయన. అది తీసేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న జరిగిన ఇది జరగడానికి ముందు జరిగిన పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే సుమారు 55 ఏళ్ల ఫ్రెండ్షిప్ని, డిఎంకేతో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటూ విజయ్కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. బిఫోర్ దట్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ చిన్న చితక పార్టీలకు మద్దతు కావాలని విజయ్ లేఖలు రాశారు. సో కొంత చర్చల తర్వాత విజయ్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో ఉండాలని నిర్ణయించుకుంటూ మతతత్వ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. చాలా స్పష్టంగా దాన్ని హైలైట్ చేశారు. అంటే ఏంటి, సింపుల్గా బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని. టెక్నికల్లీ బీజేపీ గెలిచింది ఒకటే సీటు. మొత్తం పోటీ చేసిన 29-28 సబ్జెక్టు కరెక్షన్, ఒకటే సీటు అక్కడ గెలిచారు. కానీ బీజేపీ అంటే అక్కడ ఏడీఎంతో కలిపి పోటీ చేసింది. సో ఏడీఎంకేతో కలిపి పోటీ చేసిన బీజేపీ ఏ రకంగా మతతత్వ శక్తిగా మారిపోయి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది, అదొక చర్చ. కానీ స్టాలిన్కి ఈగో హట్ అయింది. అంటే ఇన్నాళ్ల ఫ్రెండ్షిప్ని నువ్వు ప్రభుత్వంలో 2 మంత్రి పదవుల కోసం వెళ్ళిపోతావా? బట్ కాంగ్రెస్ స్ట్రాటజీ అది కాదు. నాకు తెలిసి ఏంటంటే కాంగ్రెస్ కనుక ముందు చూపుతో, ఎప్పుడు పెద్దగా ముందు చూపు ఉండదు, కొంచెం లేట్గా డెసిషన్స్ తీసుకుంటుంది. బీజేపీ లాగా అంత ఫాస్ట్గా రాజకీయాలు చేయదు. చేసుంటే ఎన్నికలకు ముందే పొత్తులో కలిసి బ్రహ్మాండమైన సీట్లు వచ్చి ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే బలం వచ్చేసి ఉండేది టీవీకే ప్లస్ కాంగ్రెస్కి. అది జరగలేదు. సీనియర్ నేతలేమో వద్దన్నారు, యంగ్ కాంగ్రెస్ నాయకులేమో పొత్తుతో వెళ్దాం అన్నారు. సరే, ఎనీవే అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడేంటి, ఎప్పుడైతే డిఎంకేకి డిచ్ ఇచ్చిందన్న ఫీలింగ్తో స్టాలిన్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ విషయంలో, అక్కడి నుంచి వేగంగా పావులు కదిలాయి. అంటే డిఎంకే ఏడీఎంకే అసలు ఎలా, సరే సిద్ధాంతాలు ఇద్దరివే ద్రవిడ సిద్ధాంతాలే. అటు అన్నా శిష్యులుగా కరుణానిధి, ఎంజీఆర్ ప్రయాణం ప్రారంభించిన తర్వాత విభేదించి ఎంజీఆర్ బయటకు వచ్చి అన్నా డిఎంకే పెట్టిన తర్వాత మనకు తెలుసు ఆ తర్వాత ఏమైందో. కానీ జయలలిత కరుణానిధి రాజకీయం దేశవ్యాప్తంగా అంటే ఇంత ప్రతీకార రాజకీయాలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఉండవేమో. అలాంటి ఇవాళ డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే ఒక చర్చే సంచలనం. సరే, అది ఊహాగానమా, కలిసేరా, జరుగుతుందా, జరగదా, ఇది ఇంతకుముందు కూడా వచ్చింది. ఒక టైంలో నా మైండ్లో వచ్చింది కానీ బట్ ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అసలు పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది, అన్నా డిఎంకే ఎలా కలుస్తాయి అనే అందరి భావన. సరిగ్గా ఇవాళ వీళ్ళిద్దరూ కలిస్తే వితౌట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ 120 మంది సభ్యుల బలం ఉంది. అంటే మెజారిటీ నెంబర్ 118కి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. డిఎంకే 59 ప్లస్ వితౌట్ కాంగ్రెస్ 9 మంది సభ్యులు ఉన్నారు, 68. ఏడీఎంకే 47 ప్లస్ పిఎంకే కలుపుకుంటే 52. బీజేపీ 1 సీటు తీసేసాం, కాంగ్రెస్ 5 సీట్లు తీసేసాం. సో 120 సరిపోతోంది అక్కడ. ఆల్రెడీ రిసార్ట్ రాజకీయాలు ప్రారంభమైపోయాయి. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేలు ఎటు నుంచి ఎటు దూకుతారో తెలియని పరిస్థితి. సరే, వాళ్ళ తమిళనాడులో ఇది కొత్తగా జరగట్లేదు. గతంలో అనేక రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు చూసాము. గవర్నర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేలాగా జరిగినా కూడా చూసాం. సరే, మొత్తం తమిళ తతంగాన్ని ఎవరు వెనకాలను నడిపిస్తున్నారు ఏంటనేది ఒక పెద్ద కథ అది. కానీ మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిన తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ సీన్ చూసుకుంటే మొత్తం ఆయన దాదాపుగా సీఎం కాన్వాయ్ వెళ్ళినట్టుగా వెళ్ళింది గవర్నర్ దగ్గరికి నిన్న కలవడానికి వెళ్ళినప్పుడు. కానీ తర్వాత చూసేటప్పటికీ ఆయన కారు, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ 2-3 వెహికల్స్ తప్ప మిగతా కార్లన్నీ వెళ్ళిపోయాయి.
అంటే గంటల్లో ఎలా మారిపోతుంది రాజకీయం అనడానికి తమిళనాడు రాజకీయాలు ఒక అతిపెద్ద ఉదాహరణ. సరే, సిద్ధాంతాల విషయంలో ద్రవిడ పార్టీలకి పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు. రాజకీయంగా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిసి రాజకీయం చేసి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటాయా? ఎందుకంటే స్టాలిన్ ముందు తన ఓటమిని అంగీకరించేశారు. స్వయంగా తనే ఓడిపోయారు. సరే, మాకు గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదని చెప్పేశారు. చాలా హుందాగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఆయన కళత్తూరు ఆ నియోజకవర్గానికి కూడా వెళ్ళారు. అక్కడంతా అభిమానులు బాధపడ్డారు, భావోద్వేగం, ఏడుపులు ఇవన్నీ చూసాం. చాలా హుందాగా బిహేవ్ చేశారు, జెంటిల్మెన్ లాగా అనుకున్నాం. తర్వాత ఏడీఎంకే స్పష్టంగా చెప్పేసింది, మేము పొత్తులోకి రాము టీవీకేతో అని చెప్పి. సో ఇంక విజయ్కి మిగిలిన ఆప్షన్స్ ఏంటి? కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. మిగతా పార్టీలకు సంబంధించి వీసీకే, సిపిఐ, సిపిఎం, ఎండిఎంకే, ఐయుఎంఎల్, డిఎండికే ఇలా ఇవన్నీ కలుపుకుంటే కూడా షార్ట్ ఆఫ్ అవుతుంది నెంబరు. విజయ్ ఒకటి వదిలేయాలి కాబట్టి 112 అవుతోంది. సో ఎట్లా మరి? ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చెయ్యాలి. ఈ 120 సీట్లతో రెండు కూటములు కలిపి పార్టీ ప్రభుత్వంలోకి తీసుకొస్తాయా? సో సంఖ్యాబలం లేదు కాబట్టి విజయ్కి పిలుపక్కర్లేదని గవర్నర్కు రాజ్యాంగ నిపుణుడైన బన్సోడే సలహా ఇచ్చారని చెప్పి అంటున్నారు. సో ఎందుకంటే అలా ఇస్తే అది హార్స్ ట్రేడింగ్, అది ఫిరాయింపులు, లేకపోతే ఇంకా రకరకాలుగా జరుగుతాయి కదా. రిసార్ట్ రాజకీయాలు అంటేనే ఇంక తెలియదే ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో విజయ్ ఉన్నారని తెలుస్తోంది. ఇవాళ చాలా కీలకమైన రోజు. నిన్న జరిగిన డెవలప్మెంట్కి ఇవాళ నెక్స్ట్ ఫర్దర్ ఎడిషనల్గా ఏం జరగబోతోంది, విజయ్ ఏమేం ప్రయత్నాలు చేస్తారు, లేదా డిఎంకే ఏడీఎంకే ఎంత వేగంగా పావులు కదుపుతాయి, ఇందులో కాంగ్రెస్ బీజేపీల పాత్ర ఏంటి? సో ఇప్పటికే 5వ తేదీ నుంచి అసెంబ్లీ సస్పెన్షన్ అని గవర్నరు చెప్పేశారు. సో ఇప్పుడు తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఉందా? అందుకే అక్కడ బలగాలు లేకపోతే భద్రతా పెంచాలని కేంద్రం తీసుకునే నిర్ణయం. సో పొలిటికల్ గేమ్ ఆఫ్ తమిళనాడు ఈజ్ గోయింగ్ టు బి చేంజ్డ్. అది ఎలా మారుతుంది అనేదే చర్చ. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.